ఏడాది టాలీవుడ్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దేవరా. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా భారీ సన్నాహాలు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళితో పాటు మహేష్ బాబు హాజరు కానున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సమయంలో దేవర టీంకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో స్పెషల్ షోలకు మరియు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో దేవర టీం ఫుల్ ఖుషీలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల రైట్స్ ను నిర్మాత నాగవంశీ భారీ బడ్జెట్ కు కొనుగోలు చేశారు. విడుదల రోజు ఆ తర్వాత 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అలాగే స్పెషల్ షోల అనుమతిని 2 తెలుగు రాష్ట్రాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దేవర సినిమాకు కూడా అదనపు షోలకు అలాగే టికెట్ల రేట్లను పెంచుకునే వెసులుబాటును కలిగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం దేవర సినిమా టికెట్ల రేటు పెంపు మరియు ఎక్స్ట్రా షోలకు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులను మంజూరు చేయడం జరిగింది. అదనపు ప్రదర్శనల విషయానికి వస్తే తొలి రోజు 6 షోలకు అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం. ఆ తర్వాత రోజు నుంచి 9 రోజుల పాటు 5 షోలకు అనుమతి ఇవ్వడం జరిగింది. టికెట్ల రేట్ల విషయానికి వస్తే మల్టీప్లెక్స్ థియేటర్లలో 135, సింగిల్ స్క్రీన్ అప్పర్ క్లాస్ 110 రూపాయలు, లోయర్ క్లాస్ 60 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ టికెట్ల ధర పెంపుతో పాటు ఎక్స్ట్రా షోలతో దేవర సరికొత్త రికార్డులను బాక్సాఫీస్కు పరిచయం చేయనుందంటూ అప్పుడే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ అంటూ మేకర్స్ కొన్ని రోజులుగా హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అదనపు షోలు అలాగే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించిన ఏపీ ప్రభుత్వానికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే చిత్ర నిర్మాతల్లో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్తో పాటు ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు ధన్యవాదాలు తెలిపారు.